హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే అఖిరా. సో అరకులో తిరగాల్సిన తిరిగేసి మేము మళ్ళీ వైజాగ్ వచ్చేసాము. అండ్ ఇన్ వైజాగ్ ఐ మెట్ మై స్కూల్ ఫ్రెండ్ జాను. లైక్ షీ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ సర్వైవ్ మై 11th క్లాస్. సో అరకు నుంచి వైజాగ్ వచ్చేసరికి మాకు ఆఫ్టర్నూన్ 12:30 to 1 అయింది. అండ్ జానూస్ పేరెంట్స్ ఇన్వైటెడ్ మీ ఫర్ లంచ్. సో జాను వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి పిక్ చేసుకొని తీసుకెళ్ళింది. అండ్ దే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ గాసిప్ విచ్ వీ డెంట్ హ్యాడ్ సిన్స్ 6 months. Heading towards beach. Which beach? No idea. Why main frame? బీచ్ మౌంటైన్ లో సెలెక్ట్ చేసుకోలేదు. It's like both are vibe. నాకు ఏమనిపిస్తుంది అంటే సన్ రైజెస్ ఎట్ మౌంటైన్స్ బోత్ ప్లేసెస్ లో రెండు బాగుంటాయి. కూడా బాగుంటాయి. నాకు ఎందుకు సన్ రైజెస్ ఎక్కువ హిల్ స్టేషన్స్ లో హిల్ స్టేషన్స్ చాలా బాగుంటది. యాక్చువల్ ప్లాన్ ఏముండే అంటే అట్లీస్ట్ ఒక 3 బీచెస్ కవర్ చేసేయాలి, సన్సెట్లో ఫొటోస్ దిగాలి, క్యాన్వాస్ పెయింటింగ్ వేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం. బట్ ఈ ప్లానింగ్ మొత్తంలో వర్స్ట్ పార్ట్ ఏంటంటే మేము సండే ప్లాన్ చేసినాం. అండ్ సండే రోజు వైజాగ్ ఫుల్ రష్ ఉంటుంది. ఈవెన్ ఒక బీచ్కి రీచ్ అవ్వాలన్నా ఆల్మోస్ట్ 30 minutes to 1 hour పడుతుంది. అండ్ మేము కూడా ట్రాఫిక్లో స్టక్ అయిపోయినాం. సో మేము ఓన్లీ ఒక్క బీచ్కి వెళ్ళాము, అది కూడా నాట్ సో ఫేమస్ బీచ్. అండ్ నాకు ఇప్పుడు ఆ బీచ్ పేరు కూడా గుర్తులేదు. Never go to beaches on Sunday, guys. It will be so rushed. Birthday to you. Happy birthday. బొబ్బట్లు ఇచ్చిండు పావు అండి, పావు బొబ్బట్లు. This is where we are going. పర్లేదు ఉండండి. And we struggled holding a chopstick, guys. Next try. అరే ఏం రా ఇది, ఇలా కాదురా, నేను ఇలా తింటా. దిస్ ఇస్ బెటర్. గుచ్చిస్తానే మొత్తం అయిపోయాక తీస్తుంది. నాకు ఈ బాటిల్స్ చాలా బాగా నచ్చుతాయి, క్యూట్ ఉంటాయి. Korean food remember. Not my time. We can't. Korean is not a cup of tea, guys. हम पक्का local batch, dum biryani batch. It's a real fish, Vizag scenic texture. Actually, this is cute, raw. I liked it. Knowledge का अच्छा लगा. Same पे होना. అండ్ ఇంకెలాగో అంత కాస్ట్ పెట్టి ఆర్డర్ పెట్టాం కాబట్టి గమ్మున కంప్లీట్ చేసేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాం. అండ్ నెక్స్ట్ డే వి డిసైడెడ్ టు గో టు సింహాచలం. ఒక గేట్ తీయకపోతే మళ్ళీ లాంగ్ రూట్ వెళ్ళాలా?
సో దర్శనం అయిపోయి హోటల్కి వచ్చేసరికి మాకు 12 అయింది. అండ్ 2:00 మేము రూమ్ చెక్అవుట్ చేసేసి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం. ఆ రైల్వే స్టేషన్కి వైజాగ్ నుంచి వెళ్ళనీకే మాకు 1.5 అవర్ పడుతుంది. అండ్ మేము మార్నింగ్ నుంచి ఏం తినలే కాబట్టి మేము దారిలో ఏదో శాండ్విచ్ తీసుకుందామని ఆగాం. ఆ శాండ్విచ్ చేయడానికి వాళ్ళకి ఆల్మోస్ట్ 30 మినిట్స్ పట్టింది. అక్కడ ట్రైనింగ్ ఒక 30 మినిట్స్లో వచ్చేస్తుంది అనగా మాకు ఇంకా 30 మినిట్స్ ఉంది వెళ్ళనీకి. సో మేము ట్రైన్ ఎక్కామా లేదా, హైదరాబాద్ రీచ్ అయ్యామా లేదా, అసలు ఏమైంది అని తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్ బాయ్.